నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక భేటీ. అమరావతి నిర్మాణం, ఇసుక విధానంపై చర్చ. పీఆర్సీ చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో రాయితీ కందిపప్పు కాజేస్తున్న నిల్వ కేంద్రాల బాధ్యులు. యథేచ్ఛగా నల్లబజారుకు తరలింపు. అధికారులకు వాటాలు. 2018 జూలై నాటికి జలహారం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం. 6 నెలల్లో 3000 గ్రామాలకు ఇంటింటికి మంచినీరు. వరంగల్ ఉప ఎన్నిక కోసం పార్టీల ముమ్మర ప్రచారం. తెరాస సర్కారు 16 నెలల పనితీరుకు తీర్పుగా భావిస్తామన్న కేటీఆర్. ఏపీలో నాటుసారా నియంత్రణకు ఆబ్కారీ శాఖ కఠిన కార్యాచరణ. వ్యాపారులపై పెద్ద ఎత్తున కేసులు. సహకరించే భూ యజమానులపై చర్యలు. వివాదాస్పద వ్యాఖ్యలపై అమిత్ షా, రాహుల్, లాలూకు ఈసీ నోటీసులు. ఈ నెల 4వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం. త్వరలో భేటీ కానున్న సుప్రీంకోర్టు కొలీజియం. 8 హైకోర్టులకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై దృష్టి. రష్యా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. సినాయిలో విస్తృత గాలింపు. 175 మృతదేహాలు లభ్యం. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరు, నిర్మాణంపై కార్యాచరణే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. రాజధాని నిర్మాణానికి ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక, అటవీ భూముల డీనోటిఫై, రాయలసీమ నుంచి రహదారుల అనుసంధానం వంటి అంశాలపై కీలక చర్చ జరగనుందని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ పీఆర్సీ భత్యం, ఇసుక విధానం, నూతన బార్ విధానం, జలవనరుల శాఖకు అదనపు బడ్జెట్ కేటాయింపుపైన సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి శంకుస్థాపనను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న తొలి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీలో ప్రధాన చర్చంతా కార్యక్రమం జరిగిన తీరు, నిర్మాణంపై దృష్టి సారించడం వంటి అంశాలపైనే సాగే అవకాశముంది. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించాలనుకుంటున్న ఏపీ సర్కారు అందుకు అనుగుణంగా ప్రధాన అభివృద్ధిదారు ఎంపికపై చర్చించనుంది. రహదారులు, విద్యుత్, తాగునీటి వసతి కల్పనతో రాజధాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ పనులు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. విజయవాడ, గుంటూరు నుంచి రాజధానికి వెళ్లే ప్రధాన రహదారులను తొలిదశ కింద నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్నూలు, కడప, అనంతపురం నుంచి అమరావతిని అనుసంధానం చేస్తూ రోడ్లు వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాయలసీమ నుంచి దారులన్నీ ప్రకాశం జిల్లా కొనకమెట్ల దగ్గర కలిసేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అక్కడి వరకు 4 వరుసలుగా వచ్చే దారులు కొనకమెట్ల నుంచి 6 వరుసలుగా రాజధానికి కలపనున్నారు. రహదారులకు సంబంధించిన ఈ పనులన్నీ కేంద్ర ఉపరితల రవాణా శాఖతో కలిసి చేపట్టాలని ఏపీ సర్కారు యోచిస్తోంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు నిర్మించి తలపెట్టిన బీచ్ రోడ్డుపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. రాజధాని కోసం 18,000 హెక్టార్ల అటవీ భూమి డీనోటిఫై చేయించడంపైన అమాత్యుల మధ్య చర్చ జరగవచ్చని తెలుస్తోంది. భూ సమీకరణకు సహకరించిన రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం జనవరి కల్లా ప్లాట్లు కేటాయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు జలవనరుల శాఖకు అదనంగా 3,000 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలపగా దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ భత్యం సమస్యలపైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్త బార్ విధానంపై మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 770 బార్లు ఉండగా పెరిగిన జనాభా, కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలకు అనుగుణంగా మరో 60 వరకు బార్లను పెంచే అవకాశముంది. పాత విధానంలో కొన్ని నిబంధనలను కఠినతరం చేయనున్నారు. పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున పర్యాటక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బార్లకు కొన్ని వెసులుబాట్లు, మినహాయింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన 60,000 మంది ఉపాధ్యాయుల బదిలీలు, డీఎస్సీ అంశం మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కందిపప్పు ధరలు అమాంతం పెరిగిపోవడంలో తిలాపాపం తలాపిడికెడు అన్న చందాన ఈ పాపంలో ఏపీ పౌర సరఫరాల సంస్థకు చెందిన మండల స్థాయి నిల్వ కేంద్రాల బాధ్యులు పాలుపంచుకున్నారు. ఇన్ఛార్జీలే డీడీలు చెల్లిస్తూ రాయితీ పప్పు పేదలకు దక్కకుండా యథేచ్ఛగా నల్లబజారుకు తరలించి కోట్ల రూపాయలు కాజేశారు. పేదలకు రాయితీ ధరకు కందిపప్పు అందించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యానికి పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి నిల్వ కేంద్రాలు, ఎమ్మెల్యేస్ బాధ్యులు తూట్లు పొడుస్తున్నారు. పేదలకు పూర్తి స్థాయిలో పప్పు అందకుండా కాజేస్తున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న రాయితీ కందిపప్పును రాష్ట్రంలోని 1,30,00,000 కార్డులపై పూర్తిగా పంపిణీ చేసి ఉంటే బహిరంగ మార్కెట్లో పప్పు కోసం రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు. అందరూ మార్కెట్ వైపు చూసేసరికి డిమాండ్ పెరిగిపోయింది. వీరికి రాయితీపై ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కందిపప్పు సేకరిస్తోంది. ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని మిల్లర్లు, ట్రేడర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వారి వద్దనున్న నిల్వలు దాచేసి కృత్రిమ కొరత సృష్టించేశారు. తద్వారా ధర అమాంతం పెరిగేలా చేశారు. కమిషన్ తక్కువ, రవాణా ఖర్చులు మిగలడం లేదనే కారణాలతో డీలర్లు కందిపప్పు తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల డీలర్లైతే దాదాపు తీసుకోవడమే మానేశారు. ఇదే అదునుగా ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్ఛార్జీలు రెచ్చిపోయారు. ఆయా డీలర్ల పేరు మీద డీడీలు చెల్లించి ఆర్ఓలు సిద్ధం చేస్తున్నారు. ముందుగానే కొందరు డీలర్లతో మాట్లాడుకొని వారి దుకాణాలకు రాత్రిళ్లు కందిపప్పు తరలించేస్తున్నారు. తర్వాత అక్కడి నుంచి వ్యాపారులకు అందజేస్తున్నారు. ఇటీవల కర్నూలులో సుమారు 8 క్వింటాళ్ల పప్పు అమ్మేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఏమీ తేల్చకుండానే వదిలేశారు. నెల్లూరు జిల్లాలోనూ 3 ఎంఎల్ఎస్ పాయింట్లలో కందిపప్పును తరలించినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులకు అందాల్సింది అందుతున్నందునే ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడటం లేదు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించే బృహత్ కార్యక్రమాన్ని జూలై 2018 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జలహారం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 5 మైలురాలు నిర్దేశించుకున్న గ్రామీణ నీటి సరఫరా శాఖ తొలి ఫలాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 30లోగా అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకుని వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణలోని ప్రతి గడపకు సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జలహారం పథకాన్ని 36,350 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టగా ఇప్పటికే 23,300 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి. మొదటగా ప్రధాన నీటి వనరుల నుంచి నీటిని తీసుకునేందుకు అవసరమైన ఇంటేక్ బావుల నిర్మాణానికి 1,100 కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఇదే సమయంలో బావుల నుంచి నీటిని గ్రామాల వరకు చేర్చేందుకు ఉద్దేశించిన పైప్ లైన్ల పనులు, నీటి శుద్ధి ప్లాంట్లకు 26 ప్యాకేజీల్లో 22,200 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టు సంస్థలతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. త్వరలోనే పంపులకు సంబంధించిన టెండర్లను పిలవనున్నారు. విద్యుత్ పనుల్లో జాప్యం కాకుండా ఉండేందుకు వీలుగా ఇప్పటికే ట్రాన్స్కోకు 100 కోట్లు ఇవ్వగా 220 kV సబ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభమైంది. ప్రతి వ్యక్తికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని అందించేలా గ్రామాల్లో అంతర్గతంగా చేయాల్సిన ఏర్పాట్లు, పైప్ లైన్ల విస్తరణ, ఇంటింటికి కుళాయి ఏర్పాటు తదితర పనులపై కార్యాచరణ సిద్ధమైంది. ఇందుకుగాను 5,500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 6 నెలల్లో సుమారు 3,000 గ్రామాలకు జలహారం ద్వారా నీటిని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి నీటిని అందిస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జలహారం పనుల పురోగతిపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జలహారం పనులకు ప్రధాన అవరోధంగా మారే సమస్యలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నారు. రైల్వే క్రాసింగ్లు, జాతీయ రహదారుల క్రాసింగ్లతో పాటు అవసరమైన అటవీ అనుమతుల పట్ల సీఎం ఉన్నతాధికారులతో స్వయంగా సమీక్షించడంతో పాటు అవసరమైన అంశాల్లో కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తెలంగాణలో పోలీసు నియామకాలకు వచ్చే నెలలో ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలపగా తెలంగాణ పోలీసు నియామక మండలి ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్లోనే ప్రకటన వెలువడాల్సి ఉన్న సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. 900 SI పోస్టులు అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 7,000 కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రకటన కోసం నిరుద్యోగులు చాలా కాలంగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితులను డిసెంబర్లో ప్రకటన విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో మిగతా ఉద్యోగుల మాదిరిగానే 2004 నుంచి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి భవిష్య నిధి ఖాతాలను తెరవాలని తెలంగాణ ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. జీపీఎఫ్ ఖాతాలను ప్రారంభిస్తే దాదాపు 50,000 మంది ఉద్యోగులకు పొదుపు మొత్తాలు సమకూరి అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. కొత్తగా కొలువుల్లో చేరే వారికి ప్రయోజనం చేకూరనుంది. 2004 సెప్టెంబర్ 1 నుంచి నియమితులవుతున్న ఉద్యోగులకు కొత్త పింఛను విధానం వర్తిస్తోంది. అంతకుముందు నియమితులైన వారంతా ప్రభుత్వమే నెలవారీ పింఛను చెల్లించే పాత విధానంలో ఉన్నారు. వీరందరికీ జీపీఎఫ్ ఖాతాలు ఉన్నందున వారికి ప్రభుత్వం చెల్లించే వివిధ రకాల బకాయిలు అన్నీ అందులో జమవుతున్నాయి. 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి జీపీఎఫ్ ఖాతాలు లేనందున మిగతా ఉద్యోగుల మాదిరిగా పొదుపు సమకూరడం లేదు. దీనిపై ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో 8 హైకోర్టులకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులను నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం త్వరలో సమావేశం కానుంది. 21 మంది అదనపు న్యాయమూర్తుల పదవీకాలం పొడిగింపునకు ఇటీవలే కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు, కర్ణాటక, బాంబే, గౌహతి, గుజరాత్, పట్నా, పంజాబ్, హర్యానా,
రాజస్థాన్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం రాబోయే రోజుల్లో భేటీ కానుంది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటించినందువల్ల న్యాయమూర్తుల నియామకాల్లో 6 నెలల పాటు ప్రతిష్టంభన నెలకొంది. ఎన్జేఏసీలో భాగం పంచుకోలేనని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు చెప్పినందున ఆ చట్టం అమల్లో ఉన్నప్పుడు కూడా ఎన్జేఏసీ పనిచేయలేకపోయింది. దీనివల్ల పదోన్నతులు బదిలీలు నిలిచిపోయాయి. ప్రస్తుతం 8 హైకోర్టులకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు కొనసాగుతున్నారు. బీహార్ ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాన పార్టీలకు చెందిన నాయకులకు ఎన్నికల సంఘం తాకీదులు జారీ చేసింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ తాకీదులు అందుకున్నారు. బీహార్లో భాజపా ఓడిపోతే పాకిస్తాన్లో బాణాసంచా కాల్చుతారని వ్యాఖ్యానించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమేనని షాకు నోటీసులు ఇచ్చారు. హిందూ ముస్లింల మధ్య పోట్లాటకు కాలమందలం కారణమవుతోందని భాజపాను ఉద్దేశించి రాహుల్ చేసిన విమర్శలను తీవ్రంగా పరిగణించిన ఈసీ తాకీదులనిచ్చింది. అమిత్ షాను నరమాంస భక్షకుడు, పిచ్చివాడని ప్రధాని మోదీని దెయ్యంగా అభివర్ణించిన లాలూ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తప్పుపట్టింది. నవంబర్ 4లోగా సమాధానాలు చెప్పాలని అమిత్ షా, రాహుల్, లాలూకు జారీ చేసిన తాకీదులో పేర్కొంది. ఓటర్లను ప్రభావం చేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని మరికొందరు నాయకులను హెచ్చరించింది. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. విపక్షాల కంటే ముందు అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ తెరాస అదే హుషారుతో ప్రచారం ముమ్మరం చేసింది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోయినా ఎన్డీఏ పక్షాలు భాజపా, తెలుగుదేశం నేతలు విస్తృతంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియకు ఇంకా 3 రోజుల గడువు ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్య ఇవాళ, తెరాస అభ్యర్థి దయాకర్ 4వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో మంత్రుల బృందాలతో తెరాస ప్రచారం చేస్తోంది. పరకాలలోని అమరధామ స్తూపం వద్ద నుంచి తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వర్ధనపేటలో జోగు రామన్న, స్టేషన్ గన్పూర్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పాలకుర్తిలో జగదీష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కేటీఆర్, పరకాల నియోజకవర్గంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్టేషన్ ఖాన్పూర్లో ప్రచారం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో వెలువడే ఫలితం తెరాస 16 నెలల పనితీరుకు తీర్పుగా భావించాలని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ద్వారా విమర్శకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎందుకేయాలి టీఆర్ఎస్ కోర్టు అంటే 60 సంవత్సరాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయని అభివృద్ధిని 60 నెలల్లో చేసి చూపెట్టే బాధ్యత ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పి మనం గడప గడపకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే 16 నెలల్లో చాలా కార్యక్రమాల్లో ముందడుగు వేసినాం. బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఒకవైపు సంక్షేమాన్ని, ఇంకోవైపు అభివృద్ధిని రెండింటిని కలగలిపి జోడెద్దుల స్వారీ మాదిరిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అధికార పక్షానికి దీటుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారానికి తెరలేపారు. తెదేపాకు పట్టున్న పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. 16 నెలల్లో తెరాస సాధించిన విజయాల కంటే అపజయాలే ఎక్కువున్నాయని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎంపీగా రిజైన్ చేసి మాదుగులకు, మాలలకు అన్యాయం చేసినందుకు నీకు ఓటేయాలనా? వరంగల్ లోపట ఒక 10 సార్లు కేసీఆర్ గారు వచ్చి కలెక్టర్ గారు జాగ చూపెట్టినా ఇది బాగలేదనే వంకతోటి టెక్స్టైల్ పార్క్స్ వాయిదా వేసినందుకు నీకు ఓటేయాలనా? కోచ్ ఫ్యాక్టరీని సాధించలేని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయాలనా? కాకతీయ యూనివర్సిటీ భూమిని కూడా కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు లాలూచిపడి వ్యాపారస్తులకు కుమ్ముక్కే అంటగట్టినందుకు ఓటేయాలనా? ఎంపీ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన పలువురు తెరాస నాయకులు ప్రచారంలో మంత్రులకు దూరంగా ఉంటూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు వైకాపాకు అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పునరుద్ఘాటించారు. కేంద్రం సహకరించకపోయినా పంటలను మద్దతు ధరకు కొని రైతులను ఆదుకుంటున్నట్లు గుంటూరులో చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 3 ఏళ్ల పాటు పట్టించుకుని శనగలను తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. రేపటి నుంచి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రకాశంలో మార్కాపురం, గుంటూరులో పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నడికుడి, మార్చర్ల, తాడికొండ 6 సెంటర్లు కొంటున్నాం. కృష్ణా జిల్లాలోకి వచ్చేటప్పటికి నందిగామ, కంచికిచర్ల, జగ్గైపేట, మైలవరం, గంపలగూడెం ఈ 5 సెంటర్లు కృష్ణాలో 3వ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నాం. మద్దతు ధర కొనుగోలు చేయబోతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విశాఖలోని ముంపునకు గురైన ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. విశాఖలోని డ్రైనేజీ వ్యవస్థల నుంచి చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలవి సముద్రంలో కలవకుండా పోర్టు ట్రస్టు పెద్ద తలుపులు ఏర్పాటు చేయగా వాటి వద్ద పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోయి వర్షనీరు ముందుకు కదలడం లేదని తెలుసుకున్న మంత్రి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్, పోర్టు చైర్మన్ను ఆదేశించారు. పోర్టులో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు గేట్లు పెట్టి ఆపుతున్నారు. దానికి కారణం ఏంటంటే కూడా వాళ్ళ కారణం కూడా మొత్తం కార్పొరేషన్ దాదాపు 25% ఏరియా నుంచి వాటర్ ఇక్కడికి వస్తుంది. పోర్టు చైర్మన్ గారితో మాట్లాడాము. ఇమీడియట్గా ఆ గేట్లని ఫస్ట్ వాటర్ మొత్తం రిలీజ్ చేసేమన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తర్వాత పోర్టు వాళ్ళు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తు. ఎందుకంటే ఇది చాలా చిన్న స్మాల్ ఇష్యూ. నాటుసారా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక తరహా కార్యాచరణతో సిద్ధమవుతోంది. వ్యాపారులపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేయడం సహా వారికి సహకరించే భూ యజమానులను బాధ్యులను చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ ప్రతిపాదన రూపొందిస్తోంది. కర్ణాటకలో మాదిరిగానే వ్యాపారులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారు భవిష్యత్తులో వ్యాపారం చేయబోమంటూ ప్రభుత్వం వద్ద డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మరోసారి దొరికితే ఆ సొమ్ములను సర్కారు స్వాధీనం చేసుకునేలా నిబంధన పెట్టనున్నారు. సారా వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడం, నిందితులకు బెయిల్ రాకుండా కఠినమైన సెక్షన్లు పెట్టడం, సారా తయారీకి సహకరించే భూ యజమానులను ఇందులో బాధ్యులను చేయడం వంటి కీలక ప్రతిపాదనలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశాలన్నింటిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయ్యాక ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారి రవాణా సంస్థకి చాలా రోజుల తర్వాత మళ్లీ కొత్త బస్సుల కళ రాబోతోంది. 45 గరుడ బస్సులు, 60 సూపర్ లగ్జరీ బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న రహదారి రవాణా సంస్థకు బస్సుల కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో 50 కోట్ల రూపాయలు విడుదల కావడం వల్ల వీటితో బస్సులను కొనేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అదే విధానంలో 500 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. వారం రోజుల్లో అద్దె బస్సులకు టెండర్లు పిలవాలని భావిస్తోంది. రాజమండ్రి వద్ద గోదావరిపై నిర్మించిన 4వ వంతెనపై టోలు పన్ను ప్రారంభమైంది. నేటి నుంచి ఈ వారధిపై రాకపోకలు సాగించే లారీలు, కార్లు, ట్రక్కులు, భారీ వాహనాల నుంచి టోలు పన్ను వసూలు చేయనున్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, అంబులెన్స్లకు మినహాయింపునిచ్చారు. ఈ పన్ను వసూలు 22 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. 4 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను 800 కోట్లతో గామన్ ఇండియా సంస్థ నిర్మించింది. వంతెనను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించనున్నారు. నూతన వారధి ద్వారా విజయవాడ, విశాఖ మధ్య 45 కిలోమీటర్ల మేర ప్రయాణ దూరం తగ్గింది. దేశంలో హింస, అసహనం పెరిగిపోతోందంటూ శాస్త్రవేత్తలు, సాహితీవేత్తలు పురస్కారాలు తిరిగి ఇవ్వడం తగదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ విమర్శలు గుప్పిస్తున్న వారు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి సమస్య నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. सरकार जाति, पंथ अथवा मजहब के आधार पर नहीं चलेगी, बल्कि इंसाफ और इंसानियत के आधार पर चलेगी। वैसे कानून और व्यवस्था का प्रश्न यह राज्य का प्रश्न होता है, राज्य का विषय होता है। यदि कहीं पर ऐसे कोई हालात पैदा होते हैं इसमें राज्य सरकारों से अपेक्षा की जाती है कि इसे रोकने के लिए अपनी तरफ से प्रभावी पहल करें, लेकिन इस विषय को लेकर प्रधानमंत्री को टारगेट करना, सरकार को टारगेट करना, यह हमारी समझ के परे है। మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం చోటు చేసుకున్న సిక్కుల ఊచకోత అంశాన్ని భాజపా సహా పార్టీలన్నీ రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. ఏ ఒక్క పార్టీ కూడా బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. 1984 అల్లర్లు జరిగి 31 ఏళ్లు పూర్తయిన వేళ నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున కేజ్రీవాల్ ఆర్థిక సాయం చేశారు. నాటి ఊచకోతకు పాల్పడ్డ దోషులకు శిక్షలు పడి ఉంటే గుజరాత్ అల్లర్లు, దాదరి సంఘటనలు చోటు చేసుకునేవి కావని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. जी ने बताया अगर 1984 के कत्लेआम करने वाले लोगों को कड़ी से कड़ी सजा मिल गई होती तो दोस्तों इस देश के अंदर गुजरात कभी ना होता, इस देश के अंदर दादरी कभी ना होता, इस देश के अंदर किसी की हिम्मत नहीं होती धर्म के नाम पे लोगों के बीच में नफरत घोलने की। कि जब कोर्ट में केस जाते हैं, जब जांच होती है तो सारे सबूत खत्म हो जाते हैं, सब कुछ खत्म हो जाता है, किसी को सजा नहीं मिलती। यही एक कारण है कि इस देश के अंदर धर्म की राजनीति चल रही है। धर्म के नाम पे जनता के बीच में जहर घोलने की कोशिश की जा रही है। दोस्तों,
ప్రపంచంలోని అత్యంత విలువగల జాతీయ బ్రాండ్ల జాబితాలో భారత్ 7వ స్థానాన్ని సంపాదించింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 32% వృద్ధితో సుమారు 13,600 కోట్లకు భారత జాతీయ బ్రాండ్ విలువ చేరింది. జాబితాలోని అత్యుత్తమ 20 దేశాల్లో ఏ దేశ బ్రాండ్ విలువ కూడా ఈ స్థాయిలో పెరగకపోవడం గమనార్హం. 100 దేశాల బ్రాండ్ విలువలతో కూడిన వార్షిక నివేదికను బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసింది. అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్, జపాన్లు తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకుని తొలి 5 స్థానాల్లో నిలిచాయి. అమెరికా బ్రాండ్ విలువ $1970 కోట్ల ఉండగా చైనా బ్రాండ్ విలువ గతేడాదితో పోలిస్తే 1% తగ్గి $630 కోట్ల పరిమితమైంది. బ్రిక్స్ దేశాల్లో బ్రాండ్ విలువ పెంచుకున్న ఒకే ఒక దేశం భారత్. వర్ధమాన దేశాల్లో చైనా తర్వాత అధిక బ్రాండ్ విలువను కలిగిన దేశం కూడా మనదే. ఒక దేశంలోని అన్ని బ్రాండ్ల 5 ఏళ్ల విక్రయాలు అంచనాల ఆధారంగా జాతీయ బ్రాండ్ విలువను లెక్కిస్తారు. రష్యా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల కోసం ఈజిప్టులోని సినాయ్ ద్వీపంలో సహాయ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. కోగల్య మావియా విమానయాన సంస్థకు చెందిన ఈ A321 విమానంలో 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా ఇప్పటి వరకు 175 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మృతదేహాలు విమాన శకలాలకు దూరంగా వెలుగు చూడగా గాలింపును 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతానికి విస్తరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తేలలేదు. విమానాన్ని తామే కూల్చామని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ప్రకటించుకోగా రష్యా, ఈజిప్టు అధికారులు దాన్ని ఖండించారు. ఉగ్రవాద చర్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, సాంకేతిక వైఫల్యం వల్లే విమానం కూలి ఉండవచ్చని ఈజిప్టు అధికారులు వెల్లడించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా జల రవాణాను ప్రోత్సహించడం ద్వారా రానున్న 10 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం అంచనా వేసింది. తీర ప్రాంత రాష్ట్రాల్లో నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి సాధనే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా చేకూరే ఆర్థిక లబ్ధిపై ప్రభుత్వం ఈ మేరకు నివేదిక రూపొందించింది. ఏటా 10 కోట్ల టన్నుల బొగ్గు, 5 కోట్ల టన్నుల ఇతర ఉత్పత్తుల జల రవాణా ద్వారా 2025 నాటికి 11,500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని లెక్కగట్టింది. కోస్తా రాష్ట్రాల్లో ఉక్కు, సిమెంటు కర్మాగారాల సామర్థ్యం పెంపు ద్వారా మరో 8,500 కోట్లు, రహదారి నడవల సాయంతో కంటైనర్ల ఎగుమతి సమయాన్ని తగ్గించడం ద్వారా మరో 12,500 కోట్లు మిగులుతాయని కేంద్రం అంచనా వేసింది. సాగరమాల ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూర్చడం, ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 2 రాష్ట్రాల్లో కంటైనర్ల పోర్టుల నిర్మాణం సహా మరికొన్ని చర్యలతో రానున్న 10 ఏళ్లలో 7,500 కోట్లు మిగులుతాయని ప్రభుత్వం లెక్కగట్టింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఇకపై ప్రకటన వెలువడిన 6 నెలల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రకటనలో దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ నుంచి 6 నెలల్లోగా రాత పరీక్ష, ముఖాముఖి వంటి ఘట్టాలన్నింటినీ పూర్తి చేయాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ప్రతిపాదించింది. ఖాళీల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతుందని గుర్తించిన సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించింది. నియామక ప్రక్రియకు ఏడాది కంటే ఎక్కువ సాగదీయడం అంటే ఆ సంవత్సరంలో ఉద్యోగార్హత పొందిన కొత్త అభ్యర్థులకు అవకాశాన్ని దూరం చేయడమేనని సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ పేర్కొంది. ఖాళీల భర్తీకి రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై ఈ నెల 16లోగా అభిప్రాయాలు చెప్పాలని అన్ని మంత్రిత్వ శాఖల్ని కోరింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.